జమ్మూ కాశ్మీర్లో ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ గడర్ను ముమ్మరంగా చేస్తోంది. తాజాగా గడర్ అటవీ ప్రాంతంలో ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టింది. పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత వీరిని అస్సలు వదిలిపెట్టకూడదనే ఉద్దేశంతో ఆర్మీ జమ్మూ కాశ్మీర్లోని అడవులన్నిటినీ జల్లెడ పడుతోంది. ప్రతి చోట కూంబింగ్ నిర్వహిస్తోంది. ఇందుకోసం హై టెక్నాలజీని ఉపయోగిస్తోంది. అత్యాధునిక డ్రోన్లు, యూఏవీలు, రోబోడాక్స్, నైట్ విజన్ పరికరాలు ఉపయోగించి ఆర్మీ ఈ వేటను కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా తాజాగా ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. దీంతో పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత ఇప్పటి వరకు ఈ ఎన్కౌంటర్లలో 23 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. దీన్ని బట్టి చూసుకుంటే ఉగ్రవాదులను ఏరివేసేందుకు ఆర్మీ పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. మొత్తం అడవులనంతా క్లీన్ చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు అర్థమవుతోంది. కేవలం ఏరివేత మాత్రమే కాదు, ఆ ప్రాంతాలను తమ ఆధీనంలో తీసుకోవడానికి అడవుల్లో ఆర్మీ పోస్టులను సైతం ఏర్పాటు చేస్తోంది. దీంతో ఇకపై ఉగ్రవాదులు ఆ ప్రాంతంలో సంచరించకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది.